మన ఇంట్లో పాత చేపలు ఉండే ఉంటాయి కదా! అదే అండి థ్రెడ్స్ మొత్తం బయటికొచ్చి మొత్తం పనికి రాకుండా ఉంటాయి కదా! అట్లాంటి చేపలతో కూడా మనమైతే రీయూజ్ అనేది చేసుకోవచ్చండి. అట్లాంటి చేపలతో కూడా మనము బంతి భోజనాలు చేసేటప్పుడు మనం చేపలైతే వేస్తాం కదా! అందరూ కూర్చోవడానికి. అట్లాంటి దానికైతే ఈ పనికిరాని చేపలైతే మంచిగా యూజ్ అవుతదండి. మళ్ళీ ఇప్పుడు మనం పూజ గదిలో పీటలు అవన్నిటికి స్పేస్ అనేవి బాగా ఆక్యుపై చేస్తూ ఉంటాయి కదా! అట్లా పీటలు అవన్నీ ఏం అవసరం లేకుండా మనమైతే ఈ చేపలనేది యూజ్ చేసుకోవచ్చండి. మనం పూజ గదిలో వేసుకొని మంచిగా పూజ చేయడానికైతే కూర్చొని చేయడానికైతే మంచిగా వీలుగా ఉంటుంది. మనము పనికిరాని చేపలు కూడా చాలా విధాలుగానైతే యూజ్ చేసుకోవచ్చండి. జస్ట్ చుట్టూరంగా పైపింగ్ వేసుకొని మనము నీట్‌గా వాటికి చేత్తో గానీ, మిషన్‌తో గానీ 2 విధాలుగా మనమైతే కుట్టుకోవచ్చండి. మిషన్ లేనన్న వాళ్ళు చేత్తో కూడా కుట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది. వెళ్లి చూసేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.